ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పృథు చక్రవర్తి అవతారము ప్రథమ భాగము. మునులు వేణుని శవాన్ని మధించారు. ఈసారి బాహువులను మధించగా కుడివైపు నుండి ఒక పురుషుడు, ఎడంవైపు నుండి ఒక స్త్రీ ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వచ్చి ఆ పురుషుని సాముద్రిక లక్షణాలను పరికించి చూచి కుడి చేతిలో చక్రచిహ్నము, పాదాలలో హలము, అంకుశము మొదలైన చిహ్నాలుండటం చూచి వారిద్దరూ లక్ష్మీనారాయణ అంశాలతో ఆవిర్భవించారని నిశ్చయించి చెప్పాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దుందుభులు మ్రోగించారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు. ఆ పురుషునికి పృథువని, అందాల రాశి, శ్రీహరికి నిరంతర చరణార్చిని అయిన లక్ష్మీ అంశతో వచ్చిన ఆ శ్రీమూర్తిని అర్చి అని పిలవసాగారు. లోక కళ్యాణం జరుగుతున్నదని మునులు మిక్కిలి సంతోషించారు. పృథువు శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒక్కడు. బ్రహ్మవేత్త అయిన బ్రాహ్మణులు పృథువునకు పట్టాభిషేకం చేయించాలని సంకల్పించారు. అన్ని ఏర్పాట్లు చేయించారు. కుబేరుడు సువర్ణ సింహాసనం కానుకగా ఇచ్చాడు. వరుణుడు ప్రకాశించే గొడుగును ఇచ్చాడు. వాయుడు దివ్య వింజామరలను ఇచ్చాడు. ధర్ముడు కీర్తిమయమైన మాలనిచ్చాడు. యముడు ధర్మదండాన్నిచ్చాడు. బ్రహ్మ వేదమయ కవచాన్నిచ్చాడు. సరస్వతీదేవి ముత్యాల హారాన్నిచ్చింది. శ్రీహరి సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి తరిగిపోని ఐశ్వర్యాన్ని, శివుడు దశచంద్రమనే కత్తిని, పార్వతీదేవి శతచంద్రమనే డాలును, సోముడు శ్వేతాశ్వాలను, త్వష్ట సుందరమైన రథాన్ని, సూర్యుడు మెరిసిపోయే బాణాలను, అగ్ని అజగవం అనే ధనస్సును, భూదేవి యోగమయాలైన పాదుకలను బహుకరించారు. సముద్రుడు శంఖాన్నిచ్చాడు. సిద్ధసాధ్యులు అంతర్ధాన శక్తినిచ్చారు. ఋషులు బాగుగా ఆశీర్వదించారు. శాస్త్రోక్తంగా వైభవోపేతంగా పట్టాభిషేకం జరిగింది. వందిమాగదులు స్తోత్రాలతో ప్రశంసలతో పృథు చక్రవర్తిని ముంచెత్తుతున్నారు. పృథువు వారిని వాలిస్తూ ఇలా అన్నాడు: ఓ వందిమాగదులారా, మీరు ఈ విధంగా నన్ను స్తుతించటం తగదు. నేనింకా రాజ్యపాలనము ప్రారంభించలేదు. నా గుణగుణాదులు ఇంకా ప్రజలకు తిరిగి రాలేదు. మీ స్తోత్రాలన్నీ ఇప్పుడు అప్రస్తుతము. అర్హత లేకుండా ప్రశంసలను పొంది ఆనందించటం బుద్ధిమంతులకు తగదు. నిజానికి మీరు స్తుతించవలసిన వాడు సకల కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పినప్పటికీ వారు తమ ధోరణిని విడవకుండా ఇంకా ఇలాగా కొనసాగించారు. ఓ పృథుసార్వభౌమ, నీ గురించి వర్ణించటానికి మాకు శక్తి చాలదు. నీ గురించి మాకు మునుడు సవిస్తారంగా చెప్పి స్తుతింపుడిని ప్రేరేపించినారు. నీవు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడవేనని, లోకంలో సుస్థిరమైన రాజ్యపాలనను నెలకొల్పటానికి వేణుని శరీరం నుండి అవతరించావని మేము వారి నుండి తెలుసుకున్నాము. అందుచేత ఆ నారాయణునికి ఒప్పిన వర్ణనలని నీకును చక్కగా ఒప్పుతాయి. కనుక మేము నిన్ను ఈ విధంగా వర్ణిస్తాము. ఈ పృథు చక్రవర్తి లోకంలో ధర్మస్థాపన చేయటానికి అవతరించాడు. ఇతడు ధర్మరక్షకుడు. అధర్మవర్తనులను శిక్షిస్తాడు. ప్రజలను అన్ని విధాలా సంతోషింపజేస్తాడు. ఈయన చేయు యజ్ఞాలకు సంతుష్టులైన దేవతలు సకల సౌభాగ్యాలను అనుగ్రహిస్తారు. ఈయన రాగద్వేషాలు లేనివాడై సర్వప్రాణులను సమముగా చూస్తాడు. ఆర్తులను ఆదుకుంటాడు. స్వపరభేదము లేకుండా ధర్మయుతంగా
న్యాయపాలన చేస్తాడు. ప్రజల పొరపాట్లను మన్నిస్తాడు. శత్రువులను దూరంగా ఉంచుతాడు. సముద్రుని వలె గంభీర మనస్కుడు. అందరి గౌరవం కాపాడుతాడు. బ్రహ్మవేత్తలను బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వృద్ధులను ఆదరిస్తాడు. దీనుల యందు కరుణ చూపుతాడు. స్త్రీల యందు మాతృభావం చూపుతాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటాడు. విష్ణుమూర్తి వలె తన సామ్రాజ్యాన్ని పాలించి సంరక్షిస్తాడు. ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. భూమి నుండి సమస్త వస్తు సామాగ్రిని పొందుతాడు. 100 అశ్వమేధ యాగాలను చేయిస్తాడు అని చెప్పారు. పృథు చక్రవర్తి రాజ్యపాలన కార్యాలలో నిమగ్నుడై ఉండగా ప్రజలలో చెలరేగుతున్న ఆకలి హాహాకారములు వినవచ్చాయి. కారణమేమిటని విచారించగా సారహీనమైన భూమి నుండి చాలినంత ఆహార ఉత్పాదన జరగటం లేదని తెలియవచ్చింది. పృథు చక్రవర్తి భూమిపై కుపితుడయ్యాడు. బాణం సంధించాడు. భూదేవి గోరూపం ధరించి గజగజా వణికిపోతూ పరిగెత్తనారంభించింది. ఎటు పోతున్నా ఆ గోవును వెంబడిస్తుంటే ఇక పరుగెత్తలేక గోరూపంలో ఉన్న భూమాత ఇలా వేడుకొంది. నీవు సకల ధర్మాలు తెలిసి చంపబూనుకున్నావు. నేను మిక్కిలి దృఢదేహము కలదానిని. సమస్త జీవులను జలములో మునిగిపోకుండా నావలాగా ఉన్నాను. మరి నీవు నన్ను చంపితే జీవరాశులు నీట మునిగిపోవా? నీవు పాలించటానికి ఇంకా భూమి ఎక్కడుంటుంది? అందుచేత నన్ను చంపే ప్రయత్నం విరమించుకొనుము అని చెప్పిన భూమాతతో పృథు చక్రవర్తి ఇలా అన్నాడు. ఓ వసుంధర, దేవతలతో సహా నీవు యజ్ఞభాగాన్ని అందుకుంటూ కూడా ప్రజలకివ్వవలసిన సస్యధాన్యాదులను సరిగా ఇవ్వటం లేదు. గోరూపము ధరించి పూర్తి మేతమేస్తూ కూడా పాలు ఇవ్వకుండా నీలోనే దాచుకుంటున్నావు. జీవులకు కావలసిన ఆహారానికై బ్రహ్మ నీలో ఓషధీ బీజాలను పొందుపరిచాడు. నీవు పుష్కలంగా వాటిని ఉత్పత్తి చేయకుండా నీలోనే అణిచిపెట్టి ఉంచుకుంటున్నావు. జీవరాశులకు చాలినంత ఆహారం దొరకక అన్నీ అలమటించిపోతున్నాయి. నీవు స్వార్థపరురాలివి, ప్రజా విరోధివి. భూతదయలేని వారు జీవించడానికి అర్హులు కాదు. నీవు శిక్షార్హురాలివి. నిన్ను అంతమొందించాలి. నీవు లేకుంటే ప్రజలు నిలబటానికి ఆధారం ఉండదని నీవు గర్విస్తున్నావేమో. నేను నా యొక్క యోగశక్తితో నిలపగలను అంటూ మళ్ళీ భూమాతను చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు భూమాత పృథువునకు నమస్కరించి ఇలాగ విన్నవించుకున్నది. ఓ భూమీశ, నీవు భగవదంశచే ఉద్భవించిన పరమపురుషుడవని నాకు తెలుసు. భగవంతునిగా నీవు సకల ప్రాణికోటికి ఆధారమై ఉండుమని నన్ను సృజించావు. పాతాళంలో పడి ఉన్న నన్ను దయతో నీవే కదా ఆదివరాహం పోయి పైకి తెచ్చి నీటిపై నిలిపావు. అప్పటి నుండి సమస్త చరాచర భూప్రపంచాన్ని నేనే భరిస్తున్నాను కదా. మరి నాపై కోపం తగ్గించుకొని శాంతంగా నా విన్నపం ఆలకించు. ఆహారోత్పత్తి తగ్గటానికి కారణమేమిటో ఆలోచించు. పూర్వం ఋషులు లోక కళ్యాణాన్ని ఉద్దేశించి అనేకమైన ఉపాయాలను పద్ధతులను నిర్దేశించారు. కానీ వాటిని పాటించకుండా నేటి మానవుడు తనకు తోచినట్లు చేస్తూ ఫలం సిద్ధించలేదని ఇతరులను నిందిస్తున్నాడు. పూర్వం బ్రహ్మదేవునిచే సృజింపబడిన పెక్కు ఓషధులను కల్మషాత్తులు నియమభ్రష్టులు అయిన దుష్టులు స్వార్థబుద్ధితో భుజించి వేశారు. యజ్ఞ యాగాదుల గురించి లోక కళ్యాణం గురించి వాటిని వినియోగించలేదు. రాజులు కూడా వారిని అడ్డగించలేదు. అందుకు భ్రష్టమైనది నేను. మహారాజా, యజ్ఞకర్మలు అడుగంటాయి. నా నుండి సర్వము అపహరించడమే గాని నన్ను పరిపుష్టిగా పోషించాలనే ఆలోచనే మానవులకు లేదు. వారు స్వార్థపరులైపోయారు. చోరుడు తస్కరించకుండా యజ్ఞాలకు ఉపయోగపడే ఓషధులను నేను నాలో జీర్ణింపజేశాను. నీవు లోక కళ్యాణం వాంఛిస్తున్నావు కనుక నీకు ఒక ఉపాయం చెప్తాను, విను. అలా చేస్తే నా నుండి నీవు సర్వము పొందగలవు. నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను సమకూర్చు. ప్రాణులకు ఇష్టమైనవి, బలవర్ధకమైనవి, దుగ్ధము అన్నరూపమైనవి అయిన కోర్కెలను ప్రసాదిస్తాను. నా ఉపరితలం మిట్ట పల్లాలుగా ఉన్నది. వర్షపు నీరు నిలవటం లేదు. దానిని సమతలం చేసి నీరు నిల్చున్నట్టు చేయించు. మానవుల అభీష్టాలన్నీ నెరవేరుతాయి.
అని భూదేవి చెప్పిన హితవాక్కులను పృథువు ప్రీతితో విన్నాడు. స్వయంభూమనువును ప్రార్థించి అతనిని గోవత్సంగా నిలిపాడు. తానే దోగ్ధయ్యి భూమి నుండి సకల ఓషధులను పిలికాడు. ఇది చూచి ఇతరులు కూడా భూదేవి నుండి తమ తమ వాంఛితార్థాలను పితుకుకొన్నారు. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.